ఇంట్లో చేసే ఫుడ్ కన్నా కూడా రెస్టారెంట్ లో చేసే ఫుడ్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇది వరకటి రోజుల్లో అంటే కష్టం, కానీ ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంది అంటే చాలు ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్లు. ఒక్కసారి యూట్యూబ్ లో మనకు కావాల్సిన ఫుడ్ సెర్చ్ చేసాము అంటే ప్రాసెస్ మొత్తం క్షణాల్లో మన కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే రెడీగా ఉంచాలి. చాలా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసేయొచ్చు ఈ పాస్తాని. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం నీళ్లు పోసి అవి ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు వరకు పాస్తా వేయాలి. పాస్తా బాయిల్ అవ్వడానికి 1 నిమిషం చాలండి. 90% ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టాలి. పాన్ లో కొద్దిగా బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించాలి. చాప్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేసి వేయించాలి. అది వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కొద్దిగా కారము, పసుపు, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు టమోటా కెచప్ వేసి కలపాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ చల్లుకోండి. చివరిగా కొత్తిమీర వేసి లెమన్ జ్యూస్ వేసారంటే టేస్టీ పాస్తా రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.